ఏకపాత్రాభినయం చేస్తున్నాను. రుద్రమ్మదేవి అనే నేను ప్రజల దాన ప్రాణ సాన ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం ఎంత కష్టమైనా భరిస్తానని మీకోసం పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అలా ప్రమాణం చేస్తున్న నేను మా తండ్రి రుద్రదేవుడికి పుత్ర సంతానం లేదు, అందుకని నన్ను రుద్రదేవుడిగా ప్రకటించారు. పాలన కోసం ఎంతో కష్టపడ్డారు, మన రాజ్యాన్ని గెలిపించారు. అలా సునిశ్చితంగా జరుగుతున్న పాలనలో నేను మీ రుద్రమ్మదేవినని తెలిసింది, కానీ నన్ను ఒప్పుకోలేదు. సమాజంలో నన్ను నిలదీసింది. అప్పుడు నేను ఒరిగాను. రాణినైతే ఏం పని చేస్తున్నానుగా, నేను రాజునని తెలిసినప్పుడు జయహోలు కొట్టిన మీరు నేను రాణిని అన్నప్పుడు ఎందుకు నన్ను నిలదీస్తున్నారు? కానీ నేను ఒప్పుకోలేదు, నేను భయపడలేదు, నేను జయించాను. థ్యాంక్ యూ.